థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారు. ఇక అలాగే రూట్స్, మన పునాదుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎంత ఎత్తుకి ఎదిగినా అంటారు. అలాంటి బలమైన పునాది ఈటీవీతో మొదలు పెట్టారు. మరోసారి ఆస్కర్ స్థాయికి వెళ్ళి మనందరినీ కూడా చాలా తెలుగు వారిగా గర్వపడేలా చేశారు. మన రాజమౌళి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. రామోజీరావు గారు ఎన్ని శిఖరాలు అధిరోహించారు, ఆయన అధిరోహించడమే కాకుండా ఆయనతో పాటు ఎంతమందిని చేతులు పట్టుకుని ముందుకు తీసుకెళ్లారు, పైకి తీసుకెళ్లారు, రాష్ట్ర ప్రజల కోసం ఎంత చేశారు అన్నది ఇప్పటి వరకు నా ముందు మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. ఆడియో వీడియో విజువల్లో కూడా చూసాం, తర్వాత కూడా ఇంకా చెప్పబోతారు. అంతకన్నా నేను ఎక్కువ చెప్పగలను అనుకోవట్లేదండి, అంత సాహసం చేయట్లేదు. ఒకటే అడుగుతున్నా అండి, అంత చేసిన రామోజీరావు గారికి మనం తిరిగి ఏం చేయగలం? 100% అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వేదిక మీద నుంచి, రామోజీరావు గారికి భారతరత్న ప్రదానం చేయడం సముచితం, సబబు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.